ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సౌండ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మనం సెల్ ఛార్జింగ్ పెట్టంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇయర్ ఫోన్స్తో కూడా వినొచ్చు. బయట వాళ్ళకి వినబడకుండా మనం ఒక్కరు వినాలనుకుంటే దీన్ని పెట్టేసి చాలా పెట్టుకుంటే కదా మనం మాకు ఒక్కరికే వినొస్తుంది. ఈ బుక్ని మనం లోపలికి ఎంటర్ కావాలంటే ముందుగా స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఈడ పెట్టకుండా లోపల ఎక్కడ పెట్టినా మీకు అది పనిచేయదు. ఇది మొత్తం 18 పర్వాలు ఉంటుంది. భగవద్గీత 18 పర్వాలు మనకి. అయితే మనకు ఈ ఐదో పర్వం కావాలి, 5వ చాప్టర్ కావాలి, లేదా 6వ చాప్టర్ కావాలి. 6వ చాప్టర్ ఏ పేజీలో ఉంది చూడాలి. ఇక్కడ రాసి ఉంటుంది. నీకు చదవరాలి అది. ఇక్కడ పెట్టినావు. Chapter 6 on page number 155. Dhyana Yoga, path of meditation. Dhyan Yoga, Dhyan ka marg. ఆ చాప్టర్ ఏంటి, అది ఏ పేజీలో ఉంది, అది దేని గురించి చెప్పబోతుంది. Chapter 8 on page number 207. Akshara Brahma Yoga, the path to the imperishable Brahman. अक्षर ब्राह्मणी अनेक प्रकार के अस्त्र शस्त्रों से सुसज्जित तथा युद्ध में कुशल और भी अनेक शूरवीर हैं जो मेरे लिए प्राण त्यागने को तैयार है. మనకి మనకు అర్థం కాలే, నాకు కూడా అర్థం కాలే. అప్పుడు ఏం చేయాలి, మనం తెలుగు అర్థం తీసుకోవాలి. అనేక రకాల అస్త్రశస్త్ర భూషితులైన మరియు యుద్ధ నైపుణ్యం కలిగిన ఇంకా చాలా మంది శూరవీరులు ఉన్నారు. వారు నా కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ ధనంజయ, యోగం ద్వారా కర్మలను త్యజించిన వారు, జ్ఞానం ద్వారా సంశయాలు నశించిన వారు, ఇటువంటి అత్యున్నత వ్యక్తులను అందరి పుట్టుకలకు మూల కారణము నేను. ప్రపంచము మొత్తము నా నుండే ప్రకటితమవుతున్నాను. తెలుసుకొని శ్రద్ధ ప్రేమ నుంచి నన్నే ఆరాధిస్తారు. ఏ చాప్టర్ అనేది ఈ డాట్స్ మనకు అర్థం కాదు. ఇది అది వాళ్ళు ఇట్లా పెట్టుకుంటే వాళ్ళు ఇట్లా పెట్టుకొని ఇది వచ్చింది మొత్తంగా. ఈ బుక్ తెలుగు